సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచుతానన్న దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 11 వరకు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము, కొండల లోయలు గల దేశము, అది ఆకాశ వర్షమును త్రాగును. అది నీ దేవుడే యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడే యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేడల మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ శాలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయల్లో సిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీద కోపపడి ఆకాశము మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఇప్పుడు మీరు వెళ్ళే దేశం ఆకాశపు వర్షం మంచు తాగి మంచి పాడి పంటలను ఇచ్చేది. మీ దేవుడు లక్ష్య పెట్టే దేశం అది. దేవుడు మనల్ని లక్ష్య పెట్టే దేవుడు, మన మీద శ్రద్ధ నిలిపిన దేవుడు, నమ్ముకున్న వారిని వదిలేసే దేవుడు కాదు ఈ దేవుడు. కనుక సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీదే ఉంచుతానన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు మన గురించి మనం తీసుకోవాలి ఈ మాటలో. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతానన్నారు. కనుక మనం ఏం చేయాలి? దేవుడికి ఎలా ఉండాలి? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి. ఆయన్నే ప్రేమించాలి ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన సేవ చేయాలి. కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ జాగ్రత్తగా మీరు వినినెడల మీ దేశంలో వర్షం కురుస్తుంది. తొలకరి వర్షం, కడవరి వర్షం, అంటే పాడి పంటలకు అనుకూలమైన వర్షం మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఆయన కురిపిస్తారు. ఇదిగో మీరు కడుపు నిండా తిని తృప్తి పొందాక మళ్ళీ మీ పశువులకు కూడా ఆయన గడ్డి మొలిపిస్తాడు మీ శాలల్లో. చూడండి, ఇప్పుడు పశువులకి ఒట్టిగడ్డి దొరకట్లేదు అంటున్నారు చాలా చోట. కనుక పశువు అసలు సమృద్ధి అన్నమాట. ఇంకా పశువులకేంటి మనుషులకేంటి సమృద్ధి అయిన పాడి పంటలనే ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మనకి ఇస్తానంటున్నారు. కనుక మీరు మాయలో పడి త్రోవ విడిచి ఆ దేవతలు ఈ దేవతలని వాళ్ళ మాటిని వీళ్ళ మాటిని, అదిగో అక్కడికి వెళ్తే పని జరుగుద్దంట, ఇదిగో ఇక్కడికి వెళ్తా వద్దా, మాయలో పడకండి. మాటలేని మాయలో పడి త్రోవ విడిస్తే మళ్ళీ మీ దేవునికి కోపం వచ్చేది. మీ దేవుడికి కోపం వచ్చిందంటే ఆకాశం మూసివేస్తాడు ఆయన. అప్పుడు వర్షం కురవదు, భూమి పంటలు పండదు, ఆ మంచి దేశంలో ఉండకుండా శీఘ్రంగా నశించెదరు. కనుక ఆయనకు తప్ప మరి వేటికి పూజించకూడదని ప్రధానమైన ఆజ్ఞ. వేటి వైపు వెళ్ళకూడదంతే.